హరివిల్లు పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. ఒకప్పుడు వారసత్వంగా వచ్చే పదవులు వృత్తులు ఉండేవి. తర్వాత ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో చేరటం, ఏ సంస్థలో అయితే ఉద్యోగం మొదలు పెడతారో అదే సంస్థలో రిటైర్ అయ్యేదాకా కొనసాగటం పరిపాటిగా ఉండేది. ఇప్పుడు పెరుగుతున్న కొత్త ధోరణి గిగ్ జాబ్స్. అంటే కేవలం ఊబర్ డ్రైవర్లు, జొమాటో డెలివరీ బాయ్స్ లాంటి సాధారణ పనులే కాదు. సాఫ్ట్వేర్ కోడింగ్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ నడపటం, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ హైరింగ్, ఇలాంటివన్నీ కూడా గిగ్ పద్ధతిలోకి వచ్చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో 1,00,00,000 మంది ఈ గిగ్ మోడల్లో జాబ్స్ చేస్తున్నారు. అసలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి, మన దేశంలో ఆ రంగం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఈ రంగం మనందరి జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాలపై అదే రంగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగిన మన మిత్రుడు ఆదిత్యతో ఈనాటి సంభాషణ. ఆదిత్య, వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు పాడ్కాస్ట్. నేను చేసిన మొదటి పాడ్కాస్ట్లో నువ్వు అతిథివి అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 58th ఎపిసోడ్ దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ నువ్వు రావటం, నిన్ను పిలవటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం ఎంచుకున్న టాపిక్ ఈ ఎపిసోడ్కి గిగ్ ఎకానమీ గురించి మాట్లాడడం కోసం. సో దానికి వెళ్ళే ముందు మన శ్రోతలకి మీ బ్యాక్గ్రౌండ్, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూరల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెబుతారా? గుడ్ మార్నింగ్ నాగ్ గారు. ఇట్ ఈస్ అ ప్లెజర్ టు బీ బ్యాక్. మీరు అన్నట్టు స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్న ఒక ఫ్రీ వీలింగ్ కన్వర్జేషన్ అప్పటికి ఈ హరివిల్లు అన్నది ఒక చిన్న పాకే బేబీ టైప్లో ఉండేది. ఇవాళ ఇంతెంత వట్టుడు ఎంత అని చెప్పి, సో మెనీ కంగ్రాచులేషన్స్. అది ఐ నో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ మీరు దాంట్లో పెట్టి వి విట్నెస్డ్ ఎవ్రీ ఎపిసోడ్ కాబట్టి. సో ఫస్ట్లీ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ బ్యాక్. ఇవాళ మళ్ళీ మీరు వెనక్కి పిలవడం చాలా ఆనందంగా ఉంది. మనకి అంటే కమింగ్ టు ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, ఎస్, ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఈ ఫీల్డ్‌లో ఐటీలోకి వచ్చి నాకు దిస్ ఇస్ మై 14th ఇయర్ నౌ. యాక్సిడెంటల్‌గా ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాం. ఎక్కడో మొదలెట్టి ఏదో చేస్తూ ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చి ఒక కంటెంట్ రైటింగ్ కైండ్ ఆఫ్. మీది అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశానండి. ఫస్ట్ చేసి క్యాంపస్లో రిక్రూట్ అయ్యి నేను చేసిన ఒకే ఒక ఉద్యోగం తాజ్‌లో చేశాను. చేస్తూ ఉండగా ఎంబీఏ చేసి తర్వాత ట్రైనింగ్ మీద సరదాతో ఒక ట్రైనింగ్ కంపెనీ పెట్టుకుని దాంట్లోంచి ఎక్స్ట్రా టైం ఉండిపోయింది అన్న దీంతో ఒక కంటెంట్ రైటింగ్ గిగ్స్ పికప్ చేసాం. అంటే అప్పటికి ఈ గిగ్ అన్న మాట తెలియని రోజుల్లో అనమాట. సో ఓ పుస్తకం ఒక ఆయనకి గోస్ట్ రైటింగ్ చేశాను. చేసి ఆయన దాని తర్వాత ఆయన పేరు పెట్టుకుని అమ్ముకున్నాడు. అలాగా ఇదేదో బాగానే ఉంది అని చెప్పి కంటెంట్ రైటింగ్ అసైన్మెంట్స్ మెల్లిగా పికప్ చేస్తూ ఆఫీస్లో ఒక పార్ట్ని దానికి కేటాయించి తర్వాత అది పెరిగి ఒక క్లయింట్ వచ్చి మాకు నేను ఒక ఆఫ్ షోర్ టీం పెట్టాలనుకుంటున్నాను, కెన్ యూ గైస్ ఫైండ్ సమ్మన్ అంటే, ఫైండ్ సమ్మన్ ఎందుకు, మేమే చేసేస్తాం అని చెప్పి ఆయనకు ఒక ఉత్సాహం కల్పించి ఆ వర్క్ అంతా రాత్రులు కూర్చొని నేర్చుకుని అలాగా పెట్టుకొని 2007లోని వీ స్టార్టెడ్ దిస్ ఫర్మ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కంపెనీగా మొదలెట్టాం దీన్ని. మొదలెట్టిన తర్వాత క్లయింట్లతో పాటు పెరుగుతూ వాళ్ళు ప్రతిసారి వచ్చి మేము ఇదిగోండి మేము ఇలాంటిది బ్రాంచ్ అవుట్ అవుతున్నాము అనేసరికి మేము వెంటనే రాత్రికి రాత్రి వెబ్సైట్లోని సర్వీసెస్ ఆఫర్లో మాకు ఇది కూడా ఉంది అని చెప్పి యాడ్ చేసుకుని దాని గురించి రీసెర్చ్ చేసి దానికి తెలిసిన ఒక ఇద్దరు ఫ్రీలాన్స్ కాంట్రాక్టర్లను పట్టుకొని, సో అంటే ఫనీలీ వీఆర్ టోటలీ అ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ గిగ్ ఎకానమీ. కాకపోతే అప్పటికి గిగ్ ఎకానమీ అన్న మాట లేదు, బట్ వీఆర్ 100% గిగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వితౌట్ క్వశ్చన్. సో అక్కడి నుంచి ఒక్కొక్క చిన్న చిన్న పీస్ మీల్ వర్క్లు తీసుకుంటూ తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం ఒక లార్జ్ లీడ్ జనరేషన్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసాం యూఎస్లోని. స్టార్ట్ చేసి ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్కి కొన్నాళ్ళ తర్వాత దాన్ని అమ్మేసాం. దెన్ మాకు వైజాగ్ ఆఫీస్లో మాకు వీ హ్యావ్ 4 డివిజన్స్. లీడ్ జనరేషన్ది, తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఒక చిన్న టీం ఇంకా ఉన్నది నడుస్తున్నది ఉంది. ఈ కామర్స్కి మేము ఒక బ్యాక్ అండ్ సపోర్ట్, చాలా ఈ కామర్స్ క్లయింట్స్ మాకు అవుట్సోర్స్ చేస్తారు వాళ్ళ వర్క్, వాళ్ళ స్టోర్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అలాంటి పనులు ఉన్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ కంప్లీట్గా యాక్సిడెంటల్గా వచ్చి పడ్డాం. సో దిస్ ఇస్ ప్యూర్లీ అ ఫ్లూక్, వీ బీన్ ఫార్చునేట్ అంతే. ఈ టైమ్స్లోని వీ వర్ రెడీ టు లెర్న్, అది ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్ అంతే. సో అది. సో మనం ఈ గిగ్ ఎకానమీ గురించి కొంచెం డీప్ డైవ్ చేసే ముందు, వాట్ ఈస్ గిగ్ ఎకానమీ? అంటే బేసిక్గా ఈ గిగ్ అన్న మాట ఎప్పటి నుంచో మ్యూజిషియన్స్ వాడుతున్నారండి.
ఐ గాట్ బుక్డ్ ఫర్ ఎ గిగ్ అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు అప్పటి నుంచి కూడాను. చిన్న చిన్న బార్‌ల్లోని, పబ్బుల్లోని ఐ హావ్ ఎ గిగ్ అని చెప్పి, లేకపోతే చిన్న యాక్టింగ్ గిగ్ ఉంది నాకు అని ఆన్ స్టేజ్ కమెడియన్స్. ఎప్పటినుంచో టర్మ్ అయితే ఉంది. బేసిక్‌గా గెట్టింగ్ పెయిడ్ ఫర్ పీస్ మీల్ వర్క్. సో, టర్మ్ పరంగా అయితే ఒక స్మాల్ ఆ రోజుతోటి అయిపోయినదంతే. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆన్ గోయింగ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్‌మెంట్‌గా. తమాషా అయిన విషయం ఏంటంటే ఇండియాలోని మనం ఏదైతే అన్‌స్ట్రక్చర్డ్ లేబర్ లేకపోతే ఇప్పుడు మనకి డైలీ వేజ్ గానీ, లేకపోతే ఆల్ దీస్ ఆహ్, ఏదో టర్మ్ వాడతాం కదా మనం దానికి, ఇర్రెగ్యులర్ కాదు. ఏదో ఎంప్లాయ్‌మెంట్. ఆహ్, వాళ్ళందరూ కూడా విచ్ ప్రాబబ్లీ మేకప్ 50% ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఆర్ మోర్ ఆర్ యాక్చువల్లీ గిగ్ వర్కర్స్. మనకిప్పుడు నార్మల్‌గా బయట వచ్చే లేబర్ ఎవరైతే జంక్షన్స్‌లో నుంచుని ఆ రోజు ఎవడు పికప్ చేసుకెళ్తాడా అని వెయిట్ చేస్తారు గదా! వాళ్ళందరూ కూడా ఇన్ ద డెఫినిషన్ ఆఫ్ ద వర్డ్ వాళ్ళందరూ దే ఆర్ గిగ్ వర్కర్సే. ఫోటోగ్రాఫర్స్ అవ్వచ్చు, లేకపోతే డ్రైవర్స్. ఊబర్ ఇస్ ప్యూర్లీ అ ప్రొడక్ట్ ఆఫ్ గిగ్ ఎకానమీ. సో, సింగర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, ఎడ్యుకేటర్స్ ఆన్‌లైన్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా గిగ్ ఎకానమీ. ఈ టర్మ్ గెయిన్ పాపులారిటీ సడన్‌గా ఆఫ్టర్ ఇంటర్నెట్ ప్రొలిఫరేషన్ ఇంక్రీజ్డ్ కదా! సో, సడన్‌గా ఎవ్రీవన్ హ్యాడ్ బ్యాండ్‌విడ్త్ అవైలబుల్ అండ్ పీపుల్ రియలైజ్డ్ దట్ ఓకే. మనకి వీ హ్యావ్ బెటర్ రీసోర్సెస్. నేను చీపర్ రీసోర్సెస్ అనను. వీ హ్యావ్ బెటర్ రీసోర్సెస్ అవైలబుల్. ట్రెడిషనల్‌గా చాలా కంపెనీస్‌లోని అక్కర్లేని ఉద్యోగం అనం. 30 రోజులు అక్కర్లేని ఉద్యోగం. ప్రాబబ్లీ వాళ్ళకి నెలలోని 3, 4 రోజులే పనుండి అకౌంటెంట్స్ అవ్వచ్చు. వాళ్ళందరినీ త్రూ ఇంటర్నెట్ అండ్ త్రూ కొలాబరేషన్ టూల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఇవన్నీ ఒక 15 ఏళ్ల క్రితం వన్స్ దే స్టార్టెడ్ గెయినింగ్ ప్రామినెన్స్. ఇండియా లాంటి కంట్రీస్‌లో మనకు బ్యాండ్‌విడ్త్ రావడంతోటి దే స్టార్టెడ్ బిల్డింగ్ ఆఫ్ షోర్ టీమ్స్ అండ్ ఆల్ దట్ కదా! సో, ఇన్‌ఫాక్ట్ ఇండియా మస్ట్ బి వన్ ఆఫ్ ది ఫస్ట్ బెనిఫిషియరీస్ ఆఫ్ గిగ్ ఎకానమీ. మనకి అవర్ నేషన్‌లోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావడం అది స్టార్ట్ అయ్యి బీపీఓలు వచ్చి ఒక 20 ఏళ్ళు అయినా మనకి సో గత జస్ట్ అక్కడికి వెళ్ళే ముందు సో మీరు ఇంతకుముందు చెప్పినట్టు అనార్గనైజ్ సెక్టర్లో లార్జ్ హ్యూజ్ వర్క్ ఫోర్స్ ఉంది. అలాగే ఎప్పటి నుంచో కూడాను. అలాగే ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్స్ హూ డూ పీస్ మీల్ వర్క్ ఫర్ దే క్లయింట్స్, అకౌంటెంట్స్ కావచ్చు, ఫిజిషియన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ బట్ వెన్ ద టెక్నాలజీ ఎనేబుల్స్ రియలీ ద మ్యాచ్ మేకింగ్ బిట్వీన్ ద సర్వీస్ ప్రొవైడర్ అండ్ ద క్లయింట్, అది కొంచెం మనం బ్రాడ్గా గిగ్ ఎకానమీ అనే డెఫినేషన్ అనుకోవచ్చు కదా. అవునండి, అక్కడే ఆ టర్మ్ బికేమ్ ఫార్మలైజ్డ్. సో నేను ఈ మధ్య ఒక డేటా పాయింట్ చూశాను. ద వాల్యూ ఆఫ్ గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా ఈజ్ కరెంట్లీ ఆల్మోస్ట్ $300 billion. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గో టు $455 billion ఇన్ బై 2024 అని అది చూశాను. సో ఈ టెక్నాలజీ ఎనేబుల్డ్ గిగ్స్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏమన్నా చరిత్ర తెలుసా మీకు? అంటే మనకి ఇంతకు ముందు ఇట్ ప్రాబబ్లీ స్టార్టెడ్ విత్ మనకి ఓడెస్క్ అనే ఒక వెబ్సైట్ ఉండేదండి. ఓడెస్క్, ఈలాన్స్ అని చెప్పి 2 ఆన్లైన్ వర్క్. ఇంతకు ముందు అంటే హైర్ చేసుకోవడానికి మనకి వచ్చిన ప్రాజెక్టులు పికప్ చేసుకోవడం కంపెనీల వరకే పరిమితం అవడానికి కారణం ఇస్ బికాస్ కొలాబరేషన్ వాజ్ నాట్ పాసిబుల్ ఎర్లియర్ కదా. సో అవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి బిట్వీన్ ఒక కాంట్రాక్టర్ అండ్ సో ఇటువైపు సప్లైకైనా అటువైపు డిమాండ్కైనా కూడాను ఒక మ్యాచ్ మేకింగ్ అని మీరు ఇందాక టర్మ్ వాడడం చాలా కరెక్ట్ టర్మ్ అది. సో ఆ మ్యాచ్ మేకింగ్ చేసిన ఫస్ట్ సర్వీసెస్ సక్సెస్ఫుల్గా వర్ ఓడెస్క్ అండ్ ఈలాన్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక చెప్పినట్టు నేను పుస్తకం రాసినది ఊరికే ఒక ప్రొఫైల్ తయారు చేసుకొని ఓడెస్క్లో పెడితే నన్ను ఎవరో హైర్ చేసుకున్నారు. నా బ్లాగ్ దానికి రెఫరెన్స్గా పెట్టి నేను పలానా ఏదో కబుర్లు రాస్తాను బ్లాగ్లోని, కథలు రాస్తాను, సో ఐ వుడ్ లైక్ టు రైట్ కంటెంట్ అని చెప్పి నేను ఒక చెత్త ప్రొఫైల్ తయారు చేసుకుని దానికి బట్ ఫార్చునేట్లీ సమ్మన్ హైర్డ్ మీ దేర్. అయితే దాని మీద ప్రైమరీ రీజన్ ఏంటి అంటే వాడు ఎస్క్రో అది ఎనేబుల్ చేశాడు. ఓడెస్క్లోని ఐ స్టిల్ రిమెంబర్ ఒక టైం ట్రాకర్ ఉండేది. అది మన డెస్క్టాప్లో డౌన్లోడ్ అయిపోయి కంప్యూటర్లో అది కంటిన్యూస్గా ఎవ్రీ ఫ్యూ సెకండ్స్కి అట్ ర్యాండమ్ ఫోటో స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉండేది. అది అంటే రెండో వాడికి పంపించడానికి దట్ ఓకే వీడు పని చేస్తున్నాడు రా అని ఒక ప్రూఫ్ కోసం లాగా అనమాట. అండ్ దాంట్లోనే టైం ట్రాక్ చేయాలన్నమాట. దాంట్లోనే ఇట్ యూస్ టు కన్వర్ట్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో నాకు ఫస్ట్ టైం ఓహో గంటకి పేమెంట్ వస్తుంది అని తెలిసిన టైం అదే. ఓహో ఇదేదో బాగానే ఉంది ఇండియాలో కూడాను ఎనేబుల్ చేసేది అని. దెన్ ఓడెస్క్ ఇది ఏ సంవత్సరంలో ఇది
ఇది ఏ సంవత్సరంలో ఇది? 2006. ఓకే. దెన్ ఓడెస్క్ ఇలాన్స్ మర్జ్ అయిపోయాయి. ఇప్పుడు అవి అప్వర్క్ అని చెప్పి వరల్డ్స్ లార్జెస్ట్ సైట్ అదే. దాని తాలూకా బ్యాక్‌గ్రౌండే అది. నేను చెప్పింది ఇప్పుడు అప్వర్క్ ఇస్ యాక్చువల్లీ కొలాబరేషన్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ ఓడెస్క్ అండ్ ఇలాన్స్. ఆ తర్వాత చాలా వచ్చాయి చిన్న చిన్నవి. దెన్ పీపుల్ సడన్‌లీ రియలైజ్డ్ మనం ఇక్కడ మధ్యలో గాని ఉండి ఇఫ్ వీ కెన్ క్రియేట్ ఎ మార్కెట్ ప్లేస్ దేర్ ఇస్ మనీ టు బి మేడ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పి. అందులో లాంచ్ అయిన సర్వీసెస్‌లో వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ వాస్ ఫైవర్. ఒక తమాషా అయిన కన్సెప్ట్‌తో ఫైవర్ వచ్చింది. దట్ $5కే ఏ సర్వీస్ అయినా లాంచ్ చేయాలి. యూ పుట్ అప్ ఎనీథింగ్ $5కి. అందులో వాడు ఒక డాలర్ తీసుకొని $4 మనకు పంపిస్తాడు. ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం బేసిక్‌గా అన్నది స్టార్ట్ చేసాయి ఈ సర్వీసెస్ అని. freelancer.com వచ్చింది. తర్వాత చాలా వచ్చాయి. ఒక 50 సర్వీసెస్ వచ్చి ఉంటాయి. అందులోంచి 49 యాజ్ యూజువల్ ఫిజిల్ అవుట్ అయిపోతాయి. దెన్ స్పెసిఫిక్ ఫోరమ్స్ వచ్చాయి. సెక్టర్ స్పెసిఫిక్ ఫోరమ్స్. ఇప్పుడు ఎలాగైతే గిట్‌హబ్ సెంట్రిక్‌గా ఐటీ కోసం, కోడింగ్ కోసం కొన్ని ఫోరమ్స్ ఉన్నాయో, అలాగా మా సెక్టర్‌కి కొన్ని ఎక్స్‌క్లూజివ్ ఫోరమ్స్ వచ్చాయి. డిజిటల్ పాయింట్ అని అలాగా కొన్ని ఎక్స్‌క్లూజివ్‌గా ఇక్కడికొస్తే ఓహో! హైర్ చేసుకోవచ్చు అని వాళ్ళు చిన్న చిన్న మార్కెట్ ప్లేస్‌లు క్రియేట్ చేసుకుని. సింగర్స్‌కి, రైటర్స్‌కి చాలా వచ్చాయి. రైటర్స్‌కి ఈవెన్ టుడే మోస్ట్ రైటర్స్ వర్క్ త్రూ ప్లాట్‌ఫార్మ్స్. సో మీ ప్రొజెక్షన్ మీరన్నమాట ఐయామ్ యాక్చువల్లీ ప్లెజెంట్‌లీ సర్ప్రైజ్డ్. మళ్ళీ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఏ 30,000 ఫీట్ వ్యూ టు ద ఆడియన్స్ హూఆర్ ఈస్ లిజనింగ్ టు దిస్. ఏంటంటే ఈ గిగ్ ఎకానమీలో ప్రస్తుతం వాట్ ఎవర్ ఈస్ కౌంటెడ్ అండర్ దట్ $300 బిలియన్ ఎకానమీ కరెంట్లీ వాల్యూడ్ ఇన్ ఇండియా, మేజర్ సెక్టర్స్ ఏంటి అనేది చూస్తారా? ప్రాబబ్లీ అందులోని బై ఫార్ లార్జెస్ట్ సెక్టర్ మస్ట్ బి ఐటీ సర్వీసెస్ పీస్ మీల్ విచ్ మేకప్. అందులోనే ప్రాబబ్లీ లోగో డిజైన్ చాలా ఎక్కువ డిజైన్ వర్క్ వస్తుందండి. గ్రాఫిక్ ఆర్టిస్ట్స్ అందరూ దాంట్లోకే వస్తారు. కంటెంట్ రైటర్స్ అందరూ దాంట్లోకే వస్తారు. అంటే ఐటీ ఎనేబుల్డ్ రిలేటెడ్గా అని నేను అనడానికి కారణం బికాస్ దట్ వర్క్ ఇస్ అవుట్సోర్స్డ్ ఫ్రమ్ దేర్ డిజిటల్ కన్సల్టెంట్స్ కాబట్టి. దో ద వర్క్ ఇస్ యాక్చువల్లీ రైటింగ్, ఎవడో ఒక కన్సల్టెంటే దానికి ఓహో మనకి ఇంత కంటెంట్ కావాలి అని ఒక ఆర్కిటెక్ట్ కూర్చుని ఉంటాడు కాబట్టి హూ సేస్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అని చెప్పి. అది కాకుండా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెడికల్ వర్క్ దట్ కమ్స్ టు ఇండియా. మీకు తెలిసినట్టు అవుట్ ఆఫ్ ఇంతకుముందు కంపెనీలకు వచ్చేది, ఇప్పుడు చిన్న చిన్న టీంలు వాళ్ళే. నా ప్రకారం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ చిన్న చిన్న టీమ్స్ అన్నీ కూడా మస్ట్ బి అ పార్ట్ ఆఫ్ దట్ $300 బిలియన్ దట్ యూ సెడ్. ఎందుకంటే అకార్డింగ్ టు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఐ వాజ్ రీడింగ్ ఎ స్టాటిస్టిక్ 2020లోని వీళ్ళు 2 ఏళ్ల క్రితం ఇచ్చిన స్టాటిస్టిక్ ఇస్ దట్ 43% ఆఫ్ యూఎస్ వర్క్ ఫోర్స్ విల్ బీ ఇన్ ద గిగ్ ఎకానమీ బై 2020 అన్నారు. అండ్ వీఆర్ ఆల్రెడీ పాస్ట్ ఇట్. కాబట్టి 43% ఇస్ అ మేజర్ నంబర్ కదండి. 43% ఆఫ్ పీపుల్ అంటే దట్స్ వీఆర్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ గిగ్ ఎకానమీ కదా. దీంట్లోనే వచ్చే వర్కే మేక్స్ అప్ ప్రాబబ్లీ 80% ఆఫ్ అవర్ వర్క్. ఎవ్రీ డే మాకు ఆర్డర్లు మార్నింగ్ లోడ్ అయినవే మేకప్ అవర్ డైలీ వర్క్ ఫ్లో. ఓన్లీ ఒక 20% మాకు సపోర్ట్ గాను ఏదో రెవెన్యూలో పార్ట్గా ఉన్నది తప్ప మోస్ట్ ఆఫ్ అవర్ రెవెన్యూ కమ్స్ ఎవ్రీ డే. ఉదయం లేచి మేము ఆన్ చేసుకొని ఇవాళ ఎన్ని ఆర్డర్లు వచ్చాయని చూసుకోవడమే. సో ఎడ్యుకేటర్స్ మేకప్ అనదర్ వెరీ గుడ్ చంక్ ఆఫ్ పర్సంటేజ్ అండి. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ ఆన్లైన్, మన వాళ్ళు దే ఆర్ క్వైట్ ఇన్ డిమాండ్ లైక్ యూ నో. అంటే నాట్ ఓన్లీ ఫర్ అవర్ లాంగ్వేజెస్. అంటే తెలుగు వాళ్ళు మన ఎన్ఆర్ఐలు బయట ఉన్న వాళ్ళు లాంగ్వేజెస్ కోసం హైర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంగ్లీష్ టీచర్స్ ఇన్ అదర్ కంట్రీస్ అవ్వచ్చు, లేకపోతే ట్యూషన్స్ కోసం అయిన వాళ్ళు అవ్వచ్చు, మ్యూజిక్ టీచర్స్ అవ్వచ్చు. ఎడ్యుకేటర్స్ మేక్ డీసెంట్ చంక్ ఆఫ్ దిస్ గిగ్ ఎకానమీ ఆల్సో. Then telemarketing probably yes. Oh yes. Online hiring, US recruitment ఉంది కదా, that purely is a gig economy product, and that's quite big. US recruitment in India. నా ప్రకారం అంటే ఐ డోంట్ థింక్ మన ఈ టర్న్ ఓవర్ మస్ట్ నాట్ బీ న్యూ. లాట్ ఆఫ్ ది ఓల్డ్ సెక్టర్స్ అన్నీ కూడాను దీంట్లోకి కొలాబరేషన్లోకి వచ్చేసాయి కదా. వచ్చినవన్నీ కూడా ఈ $300 బిలియన్ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ $450 బిలియన్ లోకి వచ్చేసి ఉంటాయి అవన్నీ కూడాను. పెద్ద పెద్ద కాల్ సెంటర్లు రన్ చేసుకునే వాళ్ళలో చాలామంది మస్ట్ హ్యావ్ గాటన్ ఇన్ టు దిస్. అండ్ సగం పని ఐవీఆర్ చేసేసి యాక్చువల్ కాలింగ్ తాలూకా పని హ్యాస్ బికమ్ స్పెషలైజ్ టాస్క్ నౌ కదా. డైల్ 1, డైల్ 2, డైల్ 8 అన్నీ వచ్చేసాయి కాబట్టి మనకి ఇప్పుడు కాలింగ్ సాఫ్ట్వేర్లో. అండ్ ఆటోమేటిక్ రోబో కాలింగ్ వచ్చేసి. సో అవును. ఇంకొకటేమో ఐ థింక్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఒక కొత్త ట్రెండ్,
and especially that was accelerated by COVID pandemic, is not only these, I won't say low level jobs, but uh, jobs that don't need a lot of expertise, deep domain knowledge or whatever. అంతకుముందు అలా ఉండేది వర్క్. ఇప్పుడు నౌ ద న్యూ ట్రెండ్ ఈస్, యాజ్ ఐ సెడ్, accelerated by COVID pandemic, is very senior persons also are being hired, um, which is project specific or even on a monthly basis, for doing actually very senior level work. లేదు, చాలా బాగా చెప్పారు మీరు. మనకి ఇంతకుముందు ఫైబర్ లాంటి ఎగ్జాంపుల్ దగ్గర మనం మొదలెట్టుకున్నాం కాబట్టి ఈ కన్వర్జేషన్ ఓన్లీ చిన్న చిన్న చిల్లర పనులకు మాత్రమే బయటికి వెళ్ళేది. ఎనీథింగ్ డీసెంట్ వుడ్ హ్యావ్ టు కమ్ ఇన్ హౌస్ అని చెప్పి అప్పట్లో ఉన్నది 100% నిజం మీరు చెప్పింది. బట్ యువర్ రైట్. ఈ మధ్య ఐ వాజ్ వర్కింగ్ విత్ వెరీ లార్జ్ టెలికామ్ కంపెనీ యూఎస్లోని. వాళ్ళ ప్రైమరీ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ వాజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ యూక్రెయిన్. యూక్రెయిన్లో కూర్చుని వాడిని హైర్ చేసేసుకున్నారు విత్ అ శాలరీ ఆఫ్ $150,000. సో యూఎస్ బేస్డ్ కంపెనీ, multi-million dollar revenues. Their primary network architect was outsourced. ప్యూర్లీ గిగ్ ఎకానమీ. వాళ్ళు ఎప్పటికీ రాడు కదా, వాడు యూఎస్ వెళ్ళడం అన్న కన్సెప్టే లేదు. సో యూర్ రైట్. నేను ఇంకా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. లార్జ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ మూవ్ టు డిజిటల్ ఇవాంజలిస్ట్ అనే రోల్స్కి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోవిడ్ పాండమిక్ ఇవనే కాదు, మీకు ఈ వెస్టర్న్ వరల్డ్లో తెలుసు కదా, people, companies do a lot of mergers and acquisitions, and people are ruthless in cutting costs, laying off employees. So ఆ రకంగా once people get into their 40s and 50s, they're vulnerable to all these strategies changes done by the companies. So lot of those people regularly keep joining the job market again, and even either they become consultants, some of them become entrepreneurs, and most of them become these gig workers. ఆ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైందని నా ఉద్దేశం. నిజం మీరు చెప్పింది 100% కరెక్ట్. మీకు ఒక తమాషైన ఎగ్జాంపుల్ చెప్తాను. మేము మా కంపెనీ అమ్మేసినప్పుడు వీ సోల్డ్ ఇట్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ మా సెక్టర్తో అసలు సంబంధం లేనిదన్నమాట. వీ సోల్డ్ ఇట్ విత్ ద క్లాస్ దట్ 1 year పాటు వీ విల్ బి దేర్ టు హ్యాండ్ హోల్డ్ అండ్ సపోర్ట్ అండ్ రన్ ఇట్ త్రూ, అండ్ దెన్ యూ కెన్ టేక్ ఓవర్ అని చెప్పి. మేము అమ్మినప్పుడు వాళ్ళకి ఎలా అమ్మామంటే, అంటే మా తాలూకది ఎలాగైతే రోల్ ఉందో అలాగే అమ్మాము. మాకు వైజాగ్లో ఒక ఆఫీస్ ఉండి ఇందులో ఒక టీమ్ ఆఫ్ అబౌట్ 22 people ఆ ప్రాసెస్కి ఉండేవాళ్ళు. తర్వాత మాకు అహ్మదాబాద్లో ఒక కాల్ సెంటర్ ఉండి దాంట్లో 16 మంది ఉండేవాళ్ళు హూ వుడ్ వర్క్ విత్ అస్ అనమాట. కాకపోతే ఇట్ ఇస్ ఎ సెపరేట్ కంపెనీ, గిగ్గే. మాకు శ్రీలంకలో ఒక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టీం ఉండేది. మాకు ఫిలిప్పీన్స్లో ఒక వాయిస్ సపోర్ట్ టీం ఉండేది. మాకు యుక్రెయిన్లో ఒక స్పెషలైజ్డ్ టాస్క్ టీం ఉండేది. యూఎస్లో ఒక సేల్స్ ఫ్లోర్ ఉండేది. దిస్ వాజ్ ది మేకప్ ఆఫ్ దట్ కంపెనీ అనమాట. అలా కంపెనీ అమ్మేసాం. సో వెన్ దే హైర్డ్, దే కంటిన్యూడ్ విత్ ద సేమ్ థింగ్. అండ్ ఫనీలీ వాళ్ళు ఎప్పటికి కూడా అందులోనే ఉన్నారు. అందులో దే హైర్డ్ వన్ యూఎస్లోనే రిమోట్ వర్కింగ్లోనే ఒక సీఈఓని హైర్ చేసుకున్నారు ఈ సెక్టర్కి. దెన్ కాన్ఫరెన్సెస్కి తిరుగుతూ ఉంటారు బిజినెస్ డెవలప్మెంట్ డ్రమ్అప్ చేసుకోవడానికి అని చెప్పి. దే జస్ట్ గో టు ఆల్ దీస్ కాన్ఫరెన్సెస్ 3-4 times a year, make a presentation to whoever prospective clients, and teams are everywhere. So Chiang Mai lati ఊర్లో థైలాండ్ is exclusively for gig workers kada. That complete Chiang Mai ఊరు, they've built that town's reputation on being a gig working hub. People go there, live for months together, అక్కడే ఉండి హాయిగా పని చేసుకుని నెట్వర్క్ చేసుకుని అక్కడ కాన్ఫరెన్స్లు చేసుకుని. సో జస్ట్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది సమరైజ్ చేస్తే కనుక, సో గిగ్ ఎకానమీ, ఇన్ ద ఫార్మల్ నేమ్ ఇట్ ఈస్ గివెన్ నౌ, ఇట్ ఈస్ ఆల్రెడీ సబ్స్యూమ్డ్ వాట్ వాజ్ ప్రీవియస్లీ డన్ ఆల్సో వితౌట్ ఎ నేమ్ ఆర్ అండర్ డిఫరెంట్ నేమ్. అదొకటి. రెండోదేమో దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు స్టే అండ్ గ్రో ఆల్సో. ఈ టైప్లో ఫుల్ టైమ్, లైఫ్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆ కాన్సెప్ట్ తగ్గుతూ వచ్చి ఈ గిగ్ అనేదే పెరుగుతూ ఉంటుంది, బికాస్ దట్స్ కాస్ట్ ఎకనామికల్ ఫర్ కంపెనీస్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, దిస్ ఆల్సో ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ బూన్ ఫర్ కంపెనీస్ టు హైర్ some rare expertise
at not so high cost. They don't have to hire those people on Correct. full-time basis or a permanent basis, right? So ఆ రకంగా ఐ థింక్ దిస్ ఈస్ హెల్పింగ్ ఎవ్రీబడి ఇన్ ద మార్కెట్. సో సో నౌ వాట్ ఆర్ ద కరెక్ట్. టేక్ అవేస్ ఫర్ యూ మీ ఆర్ హూర్ ఇస్ లిజనింగ్ టు దిస్ అంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ టు పార్టిసిపేట్ ఇన్ గిగ్ ఎకానమీ? ఓ ఎస్. ఇండియా లాంటి కంట్రీకి గిగ్ ఎకానమీ స్పెసిఫిక్గా బాగా పనిచేస్తుందండి. దెర్ ఇస్ ఆల్రెడీ ప్రూవెన్ కదా దట్ మన వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ఇండియన్స్ లాగా లేరండి. అంటే ఇంతకు ముందు ఇండియా హ్యాడ్ వియర్డ్ కైండ్ ఆఫ్ రెప్యుటేషన్. మీరు ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి యూ బీన్ ట్రావెలింగ్ ద వరల్డ్ కాబట్టి యూ ఆల్సో మస్ట్ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ సీన్ ది మన చూసే చూపు, తర్వాత అది యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ కదా. మనం ఒక వింత రెప్యుటేషన్ మనం అప్పట్లోనే నాట్ సో గుడ్ రెప్యుటేషన్ బిల్డ్ చేసుకున్నాం స్టార్టింగ్లోనే. అంటే ఏదో ఒకటి చేసేయగలమని చెప్పి షార్ట్ కట్ కొట్టేసి లేకపోతే ఇంకేదో చెత్త చేసిన పనులు మారింది. So అంటే called చాలా రోజుల jugaad. క్రితం జుగాడ్ బ్యాచ్ దేని అయితే ఒకటి ఆ జుగాడ్ వల్లే మన ఎకానమీ ఇవాళ దాకా బిల్డ్ అయింది, రైట్ ఫ్రమ్ ది అంబానీస్ అండ్ అడానీస్ టు అస్. దాని మీదే మన కంపెనీలు బిల్డ్ చేసుకున్నాం. కానీ దట్ రెప్యుటేషన్ హ్యాస్ చేంజ్డ్ అండి. అంటే ఇప్పుడు ఆఫ్టర్ గిగ్ ఎకానమీ కేమ్ ఇన్, ఇండియన్స్ డూ గుడ్ వర్క్ అని చెప్పిన ఒక మంచి పేరు ఉంది. దెర్ ఇస్ దట్ ఈస్ ప్రైమరీలీ బికాజ్ ఈ సైట్లలో చాలా మట్టుకు ఇట్ ఈస్ ఆల్ ప్రొఫైల్ డ్రివెన్ కదా. ఇన్నాళ్ళలాగా ఉత్తి మాటల మీద వచ్చే పని కాదు కాబట్టి. సో దట్ ఈస్ అ మేజర్ ఎక్స్పీరియన్స్. మనకి చాలా అదృష్టమైన విషయం ఏంటి అంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నా ఆ ఎడ్యుకేషన్ మనకి అది పనిచేస్తుందా లేదా సంగతి ఎంతవరకు ఎలా ఉన్నా మనలో చాలా మందికి వీ హ్యావ్ గుడ్ ప్రొఫైల్స్ టు షో కదా. మన ఇండియన్స్కి మనకి వీ హ్యావ్ అ మేజర్ డిసడ్వాంటేజ్ విత్ ఇన్ ద సేమ్ థింగ్. మన గురించి మనకి చెప్పుకోవడం చేత కాదండి. మనం పక్కవాడికి భజన కొడతాం కానీ మన గురించి అంటే భజన కొట్టుకోమని నేను చెప్పట్లేదు. కానీ మనం అంటే సింపుల్గా ఇంటర్వ్యూల్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కోసం మనం వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే తప్ప వర్కౌట్ అవ్వని అంత లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనవి. మనం అక్కడికి వెళ్ళి అండ్ నలుగురు ఒక కాలేజ్ నుంచి వెళ్తే నలుగురు ఒకే ఆన్సర్ చెప్తారు ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్కి. సో అంటే వీ హ్యావ్ నాట్ లెర్న్ టు స్పీక్ అబౌట్ అవర్ సెల్ఫ్. మన అచీవ్మెంట్ అంతా కూడా అదొక ప్రాపర్ స్ట్రక్చర్లో పెట్టి టు బేసికలీ టు సెల్ అవర్ సెల్ఫ్, టు మార్కెట్ అవర్ సెల్ఫ్ అనేది మనకి చేత కాదు. వీఆర్ గుడ్ ఎంప్లాయీస్ అని చెప్పినదే మనకి మొదటి నుంచి కూడా, అది బ్రిటిషర్స్ కన్నా ముందు నుంచి అదే ఉంది మనకి. దట్ ఓకే ఎవడో చెప్తే మనం పని చేస్తాం అక్కడ అని చెప్పి. అండ్ ఫనీలీ చాలామంది ఇప్పటికి కూడా దే ప్రిఫర్ ద సేమ్ థింగ్. నేను గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్తాను, తప్పేం కాదు అది, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇట్ డౌన్ ఆర్ ఎనీథింగ్. అయితే నేను ఉద్యోగానికి వెళ్తాను అని ప్రిపేర్ అవ్వడమే తప్ప, అంటే అందులో కూడా దే డూ వెరీ లిటిల్ టు మార్కెట్ దెమ్సెల్వ్స్. గిగ్ ఎకానమీ ఇస్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ అవర్ బీయింగ్ ఏబుల్ టు మార్కెట్ అవర్ సెల్ఫ్ కదా. సో ఇందులో ఉన్న మేజర్ ఆపర్చునిటీస్ చాలా మందికి లేనిది మనకి వెన్ వీ యాక్చువల్లీ పుట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్, మన ప్రొఫైల్స్ ఆర్ వెరీ ఇంప్రెసివ్ అండి. మనం పలానా యూనివర్సిటీలోని ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక 100 మందితో మాట్లాడితే అందులో కనీసం సగం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు మనకి. మనం కొంతమంది అందులో ఇంకా అడ్వాన్స్డ్ ఎంబీఏ డిగ్రీలు ఉంటాయి, పిహెచ్డీలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎంఫిల్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బీఈడీలు ఉంటాయి. మన ప్రొఫైల్స్ ఆర్ వెరీ ఇంప్రెసివ్. అండ్ మనం 4-5 దగ్గరలో పనిచేసి, ఇప్పుడు లింక్డ్ఇన్ కరెక్ట్ ఎగ్జాంపుల్లో కాదో తెలియదు కానీ అందులో మనం చాలామంది ప్రొఫైల్స్ చూస్తే ద వర్డ్స్ దట్ దే యూజ్, నేను ఇలా పలానా పని చేశాను, మనకి అరే ఇంతకన్నా బాబులాడి ప్రొఫైల్ నాది అనిపిస్తుంది మనం నార్మల్గా వెన్ వీ యాక్చువల్లీ ఆర్ ఏబుల్ టు పుట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్. బట్ అవర్ లో కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్ డు నాట్ అలౌ us టు డూ దట్. మనం ఏంటి కనీసం రెజ్యూమేలోనే ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్, ప్లీజ్ గివ్ మీ జాబ్, ఐఎమ్ పూర్ ఫ్యామిలీ. అంటే మనకి నథింగ్ రాంగ్ ఇన్ దట్. అగైన్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇట్ డౌన్, ఊరికే ఏదో ఈ కన్వర్జేషన్ కోసం ఎగ్జాంపుల్ అనుకోవడం తప్ప. వీవ్ నాట్ బీన్ టాట్ ది వాల్యూ ఆఫ్ సెల్ఫ్ వర్త్. హౌ మచ్ యామ్ ఐ వర్త్, లేకపోతే నా గురించి ఎంత ఇస్తారు అనే క్వశ్చన్, హౌ మచ్ శాలరీ డూ యూ వాంట్ అని అడిగేసరికి మనం కుర్చీలో ఇలా గింగిరాలు తిరిగిపోతాం ఇంటర్వ్యూలో. మనకి ఎనీథింగ్ సార్, అకార్డింగ్ టు కంపెనీ పాలసీ సార్, ఇలాంటి కబుర్లే చెప్తాం తప్ప నాకు పలానా నేను ఒకవేళ కానీ 40,000 అడిగేస్తే వాడేమనుకుంటాడా. సో మనకి ఈధర్ రెండు ఎక్స్ట్రీమ్సే మనకి. ఈధర్ ఫ్రెషర్ వచ్చి హౌ మచ్ డూ యూ వాంట్ అంటే 2 lakhs అంటాడు ఒకడు, రెండో వాడేమో ఐ విల్ వర్క్ ఫర్ ఫ్రీ అంటాడు ఒకడు. అంటే దెర్ ఇస్ నో జస్టిఫికేషన్ టు దట్ కదా. సో గిగ్ ఎకానమీలోని మీరు ఆపర్చునిటీ అన్నారు కాబట్టి ఫస్ట్ మాట,
వీఆర్ పర్ఫెక్ట్లీ సూటెడ్ ఫర్ గిగ్ ఎకానమీ అండి. ఇండియాలో మనకి లాస్ట్ 1 ఇయర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాస్ ప్రూవెన్ టు అస్ దట్ మనకి ఆర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బికమ్ వెరీ స్టేబుల్ థ్యాంక్స్ టు అ లాట్ ఆఫ్ ప్లేయర్స్. మనకి ఇళ్లల్లోంచి పల్లెటూరుల్లోంచి పని చేసుకుంటూ కూడా హై బ్యాండ్ విడ్త్ వర్క్ మనం ఈజీగా చేసేయగలుగుతున్నాం. మన పవర్ సిట్యుయేషన్ హ్యాస్ బికమ్ బెటర్. ఇట్ ఈస్ నో లాంగర్ ది ఇండియా ఆఫ్ లాంగ్ అగో కదా. మాటికి పవర్ అంటే పల్లెటూరులో ఇవాళ నౌ వీ హ్యావ్ ఇన్వర్టర్స్, వీ హ్యావ్ జనరేటర్స్, వీ హ్యావ్ ల్యాప్టాప్స్ ఆఫ్ కోర్స్. అదే ముందు 3 గంటలు కాసేస్తాం And కదా. we have all And most of our pervasive Geo. జియో అదే సో అదే అనుకుంటున్నాను. మొబైల్ ఎనీవేస్ దేర్. మనకి ఇంట్లో ప్రతి వాడికి ఇంట్లోని 2 ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నట్టే కదా. మన స్టాండర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ కాకుండా మన మొబైల్ తాలూకది బ్యాండ్ విత్ బ్యాక్ బోన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈవెన్ ఇన్ హిల్ స్టేషన్స్, సో మెనీ హిల్ స్టేషన్స్ ఆర్ ప్రమోటింగ్ దెమ్సెల్వ్స్. మా దగ్గరికి వచ్చి పని చేసుకోండి, వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అని చెప్పి హోటల్స్ ప్రమోటే చేసుకుంటున్నాయి కదా ఏకంగా, ఎక్కడో కొండల్లో కూర్చొని. సో అది మనకు మేజర్ ఆపర్చునిటీ అండి. మనకి సీమ్లెస్గా పని చేసుకోవచ్చు. మనం ట్రావెల్లో మనకి ఇంటర్నెట్ డ్రాప్ అవ్వదు ఇన్ మోస్ట్ ప్లేసెస్. మనం ఎక్కడ పల్లెటూరులో 2 రోజులు ఇక్కడ 2 రోజులు అక్కడ ఉన్నా కూడా మనం పని చేసేయగలుగుతాం. మనకి ఆపర్చునిటీ ఈజ్ ఇమ్మెన్స్ ప్రొవైడెడ్ వీఆర్ ఏబుల్ టు గెట్ ద రైట్ కైండ్ ఆఫ్ వర్క్ అండ్ ఆ ప్రొఫైల్ అది మనం బిల్డ్ చేసుకోగలిగితే. నేను ఏ పనైనా చేస్తాను అన్న స్టేజ్ నుంచి కొంత స్పెషలైజ్డ్ టాస్క్ వరకు మనం ఇవాళ ఆల్రెడీ వచ్చాం. అది ఏమిటి, ఇంతకుముందు నేను ఏ ఉద్యోగమైనా చేస్తానండి అనేవాడు కాస్త ఇప్పుడు నేను ఫలానా దాంట్లో ఐఎమ్ స్పెషలిస్ట్ అని చెప్పుకోగలగడం వాజ్ ద ఫస్ట్ హర్డిల్. అది కొంతవరకు మనం క్రాస్ అయ్యాం థ్యాంక్స్ టు అ లాట్ ఆఫ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్, హౌ టు అని చెప్పి చదివి జనాలకి. సో ఇట్ ఈస్ అ మేజర్ ఆపర్చునిటీ అండి. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, రైట్ ఫ్రమ్ వీడియో ఎడిటింగ్, అంటే మనం ఏదైతే టిపికల్గా హైయెస్ట్ బ్యాండ్ విడ్త్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకుంటామో, ఒక చిన్న ఎగ్జాంపుల్, మన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు చూస్తుంటే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. విలేజ్లో మొబైల్లో కూర్చుని, వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉండదు కదా మెజారిటీ వాళ్ళందరి దగ్గర, మొబైల్లో కూర్చుని వాడు ఏకంగానో బాహుబలి సినిమాని ఎడిట్ చేసి దాన్ని పొలిటికల్గానో లేకపోతే ఏదో మీమ్ మెటీరియల్గానో దాన్ని ఎప్పుడైతే ఎడిట్ చేసి పెట్టగలిగాడో ఫ్యూజ్ ఎగిరిపోదా. ఏం క్రియేటివిటీ, దానికి తగ్గంత టాలెంట్ ఉండి అది ఇంట్లోనే నేర్చుకుని ఉంటాడు కదా. ఎక్కడ ఏ మల్టీమీడియా కోర్సులకి వెళ్ళుండరు వాళ్ళందరూ కూడా, ఏదో ఒక చిన్న యాప్లోంచి పనిచేసి ఉంటుంది అది. అంటే అంత మనకి ఉండడం అన్నది మన అదృష్టం అండి. వీఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ ప్లేస్ గిగ్ ఎకానమీ పరంగా. వీఆర్ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్, వీఆర్ వెరీ వెల్ పాయిస్డ్. సో యా, సో ఒకటేమో ఆపర్చునిటీస్ పరంగా చూస్తే, ఒకటేమో ప్రపంచం మొత్తం మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ వీఆర్ కనెక్టెడ్ టు ద వరల్డ్ త్రూ ఇంటర్నెట్, రైట్? వీ కెన్ వర్క్ ఫర్ ఎనీబడి, రైట్, అక్రాస్ ద వరల్డ్. అదొకటి. రెండోదేమో మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి బ్యాండ్ విడ్త్ కానీ డేటా ప్యాక్లు కానీ జియో కానీ అన్నీ అది కూడా ఉంది. మూడోది స్పెషలైజేషన్ ఏం చేయాలి అనుకుంటే కనుక ఆ విషయాలు కూడా ఇంటర్నెట్లోనే తెలుసుకోవచ్చు. ఏ స్కిల్స్కి, ఏ కాంపిటెన్సీస్కి ఎక్కువ డిమాండ్ ఉందనేది కూడా ఇంటర్నెట్లో తెలుసుకోవచ్చు. అలాగే ఆ కాంపిటెన్సీస్లో ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు ఆన్లైనే. అవి కూడా ఫ్రీగానే ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా వరకు. ఇవన్నీ ఆన్ ద అదర్ హ్యాండ్ నెసెసిటీ కూడా ఉంది. ఇది గిగ్ ఎకానమీ మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటంటే అక్కడ గవర్నమెంట్లో జాబ్స్ తగ్గిపోతున్నాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎకానమీ పెరగటం, ఎక్కువ గ్రో అవ్వకపోవటం వల్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడాను జాబ్ ఇంటేక్ ఫుల్ టైం బేసిస్ మీద చాలా తగ్గిపోయింది. కాబట్టి ఇంతమంది ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మంది జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. కొంతమంది అయితే ఎప్పటి నుంచో జాబ్ మార్కెట్లోనే పడున్నారు. వీళ్ళందరూ కూడాను ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల మీదో లేకపోతే ఫుల్ టైం జాబ్స్ మీద దాని మీద ఆశలు పెట్టుకుని అలా కూర్చోకుండా ఈ అవకాశాలని, ఇంటర్నెట్ కల్పిస్తున్న అవకాశాలని, అలాగే ఈ న్యూ మోడల్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఫర్ ఎ షార్ట్ గిగ్ ఫర్ సంబడి హూ ఇస్ రెడీ టు పే యూ బై అవర్, ఈ ఆపర్చునిటీస్ కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే కనుక ఇన్ని కోట్ల మందికి నిరుద్యోగులైన భారతీయులకి చాలా పనికొస్తుంది. ఒక డివైడ్ మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే దీనివల్ల దెర్ విల్ బీ అ న్యూ డివైడ్ అండి ఇన్ ద కమింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. ఇందాక మీరు అన్నట్టు చాలామంది ఒక మిడిల్ లెవెల్, సీనియర్ లెవెల్ వరకు వచ్చిన వాళ్ళు వన్స్ దే స్టార్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ ట్రెడిషనల్ వర్క్,
ఇంకా నేను ఐ విల్ గో సమ్‌వేర్. ఇప్పుడు కోవిడ్ వల్ల ఆల్రెడీ ఊరొచ్చేద్దాము అని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు కదా! ఇది పెరుగుతుంది కదా! ఇంకా కూడాను అది ఊరనే కాదు, ఇంట్లో అవ్వచ్చు. ఒక లెట్ మీ బికమ్ పార్ట్ టైమ్ ఫ్రమ్ ఫుల్ టైమ్. ఇంకా నో లాంగర్ నేను మనీ గురించి పెద్ద తాపత్రయపడక్కర్లేదు అన్న స్టేజ్ రీచ్ అయిన వాళ్ళు అవ్వచ్చు. ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి వెనక్కొస్తున్న వాళ్ళు అవ్వచ్చు. ఈ ప్రతి కేటగరీ ఎగ్జాంపుల్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఈ ప్రతి దాంట్లోనే ఆల్రెడీ కొన్ని వేల సక్సెస్‌ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మన చుట్టూనే. ఆల్రెడీ చేసేసారు జనాలు ఈ పనంతా మనం ఇప్పుడు చెప్తున్నది. ఎవ్రీవన్ హ్యాస్ సమ్మన్ ఇన్ దేర్ సర్కిల్ దీనికి సూట్ అయిన వాళ్ళు. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఆన్‌లైన్‌లోని వర్క్ తెచ్చుకోవడానికి అని ఉందో, కాన్ఫిడెన్స్ అన్నిటికన్నా ప్రైమరీది అయితే, కమ్యూనికేషన్ రెండోది. అక్కడ మనకి దెబ్బేసింది. అది ఎప్పుడైతే జరిగిందో దెర్ విల్ బి ఎ న్యూ డివైడ్. వాళ్ళందరూ ఏంటి ట్రెడిషనల్ జాబ్ మార్కెట్‌కే పరిమితం అయిపోవాలి. దెర్ విల్ బి ఎ వైడెనింగ్ గ్యాప్. ఇప్పుడు గిగ్ ఎకానమీ ఆల్వేస్ పేస్ హయ్యర్ దాన్ ట్రెడిషనల్ మార్కెట్. లెక్క అంతే కదండి. ఇప్పుడు కంటెంట్ రైటర్‌గా నాకు ఉద్యోగం వచ్చిన రోజుల్లోని నేను స్టార్టింగ్‌లోనే 100 వర్డ్స్ అట్ ద రేట్ ఆఫ్ 50 సెంట్స్‌కి రాసేవాడినండి. మా స్టాండర్డ్ మేము కంటెంట్ రైటింగ్ కంపెనీ మొదలెట్టిన కొత్తల్లో వాట్ వీ యూస్ టు చార్జ్ క్లయింట్స్ వాజ్ 50 సెంట్స్ పర్ 100 వర్డ్స్. అంటే ఒక 300 వర్డ్ ఆర్టికల్కి నాకు ₹100 వచ్చేది, ఒక స్టాండర్డ్ ఆర్టికల్కి. రైటర్గా కానీ ఇప్పుడు ఒకవేళ నాకు ఒక ప్రొఫైల్ ఉండి ఇఫ్ ఐ స్టార్ట్ టేకింగ్ అప్ వర్క్, అదే సేమ్ 300 వర్డ్ ఆర్టికల్కి ప్రాబబ్లీ ఐ విల్ మేక్ 5,000 ఆర్ 10,000 రూపీస్. ఇంకా ఒకవేళ కానీ ఎవరైనా స్పెషలైజ్డ్ వాళ్ళు రాస్తే, ఇప్పుడు మనకి మ్యాగజైన్స్ స్థాయి కానీ కంటెంట్ రాసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు ప్రాబబ్లీ ఒక ఆర్టికల్కి వారానికి రాసి వాడు 15,000 తీసుకుంటారేమో. ఇప్పుడు ప్రాపర్ రైటర్స్ కదా. కాకపోతే కంపెనీస్ విల్ బి విల్లింగ్ టు పే బికాస్ ఆ సైజ్ వర్క్ వాళ్ళకి ప్రాబబ్లీ నెలకు 3-4 సార్లే ఉంటుంది. కాకపోతే ఆ స్థాయి వచ్చిన వాడికి దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి వెరీ హై కదా. దే ఆర్ మేకింగ్ మనీ, దే హ్యావ్ యాంపుల్ టైమ్ ఇన్ దేర్ హ్యాండ్. వాళ్ళ హాబీ వాళ్ళు పర్స్యూ చేయగలుగుతారు, వాళ్ళ ప్యాషన్ ఇన్ లైఫ్ వాళ్ళు పర్స్యూ చేయగలుగుతారు. అది స్టార్టింగ్ స్టేజ్లో 20 ఏళ్ళకి చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఒక ప్రొఫైల్ బిల్డ్ అయినంత వరకు హై పేయింగ్ వర్క్ రాదు మనకి. అది బిల్డ్ చేసుకోవడం టాలెంట్ వచ్చేస్తుందండి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోని మన వాళ్ళకి కూడాను. ఇఫ్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ వీ గైజ్ ఆర్ గుడ్ ఎట్, ఇట్ ఈస్ లెర్నింగ్ సంథింగ్. మనకి తిరుగులేదు ఇండియన్స్కి అన్నదానికి. ఏదైనా కొత్తది చూసి ఇది మనకు పనికొస్తుంది అంటే మాత్రం మనం దాని మీద మాస్టరీ చేసేస్తాం. అంటే ఇంకా ప్రపంచం బెంబేలు ఎత్తిపోవాలన్నమాట. ఏంట్రా ఇంతమంది వచ్చేసారు వర్క్ ఫోర్స్లోకి సడన్ కానీ. ప్రతి ఫీల్డ్లో ఉన్నాం మనం అలాగే. ఒకప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు ఎప్పటికీ నడుస్తుంది అనుకోండి కానీ. అదొకటి అవసరం కల్పిస్తే గనక బాగా కష్టపడతారు. అది కూడా ఉంది చాలాను. ఇన్నాళ్ళు ఒక ఫండమెంటల్ పారాడైమ్ షిఫ్ట్ నాకు గారు ఇది. పక్కవాడి కోసం పనిచేసాం, మన కోసం మనం పని చేసుకోవడం మనకు చేత కాదు. అది నిజం. అది సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మన కోసం మనం పని చేసుకోవచ్చు అన్న ఆపర్చునిటీ కదా ఇది. సో ఇన్నాళ్ళ పాటు ఎవరి కోసమో మనం పని చేయడం వీ బిన్ గుడ్ ఎట్, ఎవరి కోసమో మనం విపరీతంగా పనిచేసాం. సో ఫ్యామిలీ కన్నా మనం ఉద్యోగాన్ని ముందు పెడతామండి. దానిది ఇవాళ సడన్లీ వీఆర్ ఎవడో బయట నుంచి గురూస్ వచ్చి మనకి లేదు యువర్ ప్రయారిటీస్ ఆర్ మిస్ప్లేస్డ్ అని చెప్పి మనకు సొల్లు కొడుతున్నారు తప్ప, యాక్చువల్గా మనకి మన ఇథోస్లో ఉంది అది. మనం ఎప్పుడు కూడా ఉద్యోగానికే ఎక్కువ ఇచ్చాం. ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటాం కదా, ఒరే నువ్వు పుట్టినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను రా, ఏంటి అది గొప్ప? అది అప్పట్లో గొప్ప. అంటే ఉద్యోగానికి ప్రాణం ఇచ్చాడు అన్నది ఉద్యోగానికి ఎంత గొప్ప విషయం. వర్షం పడినా వెళ్ళిపోయాము. మన వాళ్ళకి స్వామి భక్తి అమ్మో, దే టేక్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ I am more loyal to the country than the king himself. Exactly. అంటే our identity కాదు, our identity is intricately tied up to some other's identity and we own it. మన మీద సినిమా పిచ్ అవ్వచ్చు, మనకి రాజకీయ పిచ్ అవ్వచ్చు, ఇవన్నీ అదే సేమ్ పర్సనాలిటీలోంచి వచ్చాయి కదా మనకి. ఇప్పుడు గిగ్ ఎకానమీలోని మనకి వన్స్ వీ లెర్న్ దట్ అరే అలా కాదు, వీ కెన్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. దట్ మనకు మనం చేసుకుంటూ వీ కెన్ హ్యావ్ అ బ్యాలెన్స్ అండ్ ఆల్సో మేక్ గుడ్ మనీ, వెరీ గుడ్ మనీ. నెలకి 10 రోజులు 15 రోజులు పనిచేస్తే ఒక నెల తాలూకు అది మనకు వస్తుంది అన్న మన వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ కదా, ప్రొఫైల్స్. సో ఇప్పుడు మీరు చేసేది నాట్ ఆన్ ఇండివిజువల్ బేసిస్ కదా, మీరు మీ ఫర్మ్ ద్వారా చేస్తున్నారు. మీరు ప్రస్తుతం అంటే కొంత వర్క్
ఇండివిడ్యువల్‌గా కంటెంట్ పని కొంతొస్తుంది. ఈ కామర్స్ పని అంటే ఇండివిడ్యువల్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి తెలుసు మనకి టీమ్ ఉంది అని చెప్పి, బట్ టీమ్‌తో వాళ్ళకి సంబంధం లేదు. అంటే మనం వీళ్ళ చేత చేయించుకుంటున్నాం తప్ప దే నో దట్ ఓకే. వీడికి మనం వర్క్ అవుట్ సోర్స్ చేస్తున్నాము అని యాజ్ ఎ ప్రొఫెషనల్. సో ఇప్పుడు ఆంధ్రాలో టియర్ 2, టియర్ 3 టౌన్స్ అంటే అక్కడికొచ్చి ఏమన్నా అలా పెట్టుకుందాం అనుకుంటే గనక వాటిలో సాధక బాధకాలు ఏంటి? సార్ అన్నిటికన్నా ఫండమెంటల్‌గా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక అదృష్టం ఉందండి. అది ఒక స్టేబుల్ ఇన్‌కమ్ సోర్స్ ఉండంగా వేర్ వి స్టార్ట్ విత్ ఇన్ ది గిగ్ ఎకానమీ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ప్రొఫైల్. మన తాలూకా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం లింక్డ్ఇన్ ఇస్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత ఒకవేళ గానీ ఐటీలో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి గిట్‌హబ్‌లో ఒక రెపతువా ఉండాలి. వాళ్ళు చేసిన పని తాలూకా బికాజ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ చూపించిన తర్వాతే వర్క్ వస్తుంది కదా! మనం ఎలాగైతే ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకోగలుగుతామో, ఇక్కడ పెద్దగా ఫేక్ ఎక్స్పీరియన్స్ మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వర్క్‌లో దొరికిపోతాం. గిగ్ ఎకానమీలోని అన్నిటికన్నా ఫండమెంటల్ మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే డబ్బులు రావండి. అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. పర్వాలేదులే ఆడికి మనం టోపీ పెట్టియొచ్చులే అన్న వాళ్ళు మూర్ఖులేం కాదు. మనం అచ్చచ్చ మనమే తెలివైనోళ్ళంరా అనుకుంటాం. మన తాతలు తన్నే వాళ్ళున్నారక్కడ. వాళ్ళు దేర్ హోల్ కంపెనీస్ ఆర్ బిల్ట్ ఆన్ గిగ్ వర్కర్స్ అరౌండ్ ద వరల్డ్ కదా! సో, అంటే మనం చాలా సార్లు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ నైజీరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కాదులెండి. బంగ్లాదేశ్ ఇమేజ్ హాస్ చేంజ్డ్. అంటే వీళ్ళకి మనం పెద్దగా వర్క్ అవుట్ సోర్స్ చేయొద్దురా అని చెప్పి ఇంతకుముందు అనుకునేవాళ్ళు. ఏదైతే ఒకప్పుడు ఇండియా ఉండేదో తర్వాత దీస్ కంట్రీస్ కొంచెం మన పైకొచ్చేసరికి మన ప్లేస్‌లోకి అవొచ్చాయి. కాతే మాకు నైజీరియాలో ఒక టీమ్ ఉంది. ఫెంటాస్టిక్ టీమ్. అంటే మనం అసలు ఊహించమనమాట. ఏంటి ఇంత లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజమా అని చెప్పి. ఆ ప్రొఫైల్ బిల్డ్ చేసి చూపించుకోవడం ఎస్పెషల్లీ ఫర్ మనలాంటి కంట్రీస్‌కి, ఇలాంటి కంట్రీస్‌కి ఈజ్ మోర్ డిఫికల్ట్. ఎందుకంటే ఎదురుగుండా చూడంగానే ఇండియన్ పేరుంటుంది కాబట్టి దేర్ ఈస్ న్యాచురల్లీ ఎ లిటిల్ రక్తంలో చిన్న వర్క్ ఇచ్చేవాడికి ఒక స్టెప్ వెనక్కేస్తాడు. అది ఉంటుందది. వితౌట్ యూజింగ్ ది యాక్చువల్ టర్మ్ దేర్. సో, అది బిల్డ్ చేసుకోవడం కాతే అది వచ్చిన తర్వాత మాత్రం బికాజ్ వీ డూ ఎక్సలెంట్ వర్క్. ఆ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోగలగడానికి స్టార్టింగ్‌లో పెట్టే టైము ఈజ్ అవర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటు ది బిజినెస్ అండి. మనకి ఇనీషియల్‌గా తీసుకునే గిగ్స్ చిన్నవి అని, పెద్దవని ఒక 50 గిగ్‌ల వరకు మనం తీసుకొని, ఆ ప్రొఫైల్ సపోర్ట్‌లో పెట్టుకొని, మనకి మనం ప్రమోట్ చేసుకోగలిగే ఒక పర్సనల్ వెబ్‌సైట్ బిల్డ్ చేసుకొని, లేతే ఒక ప్లాట్‌ఫార్మ్ లింక్డ్ఇన్ ప్రొఫైలే వెబ్‌సైట్ అవ్వచ్చు. కాకపోతే ఉత్తుత్తి పని కాదు. మన ఐడెంటిటీకి ఒక ఆన్‌లైన్ అథారిటీ ఉండాలి. సో మచ్ సో దట్ గూగుల్ యాక్చువల్‌గా ఒకప్పుడు పేజ్ ర్యాంక్ అని ఇచ్చేది. మీకు గుర్తుండొచ్చు. లాంగ్ ఎగో ఆ పేజ్ ర్యాంక్ బట్టి ఫస్ట్ పేజ్‌లో సైట్‌ల తాలూకా ర్యాంకింగ్స్ వచ్చేది కదా! గూగుల్ హ్యాస్ డన్ అవే విత్ ఆల్ ఆఫ్ దట్. ఎస్ఈఓ ఇండస్ట్రీని అది కంప్లీట్‌గా కిల్ డౌన్ చేసేసింది. అది పూర్తి తీసేసింది. తీసిన తర్వాత అది చేసినది ఏంటి ప్రొఫైల్‌కి ఉన్న అథారిటీ బట్టి ఆటోమేటిక్‌గా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ పీసెస్ ఆర్ ర్యాంక్డ్ హైయర్. గూగుల్ ఈజ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు స్నిఫ్ ఇట్ అవుట్. సో, దిస్ ఆర్టికల్ ఈజ్ రిటన్ బై పలానా పర్సన్ తాలూకా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే వాడి తాలూకా ఆథర్ ప్రొఫైల్ బట్టి ఆ ఆర్టికల్ ఏ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నా కూడా ఫస్ట్ పేజ్‌కి వచ్చేస్తుంది. సోషల్ మీడియా మీద వాళ్ళకి ఎన్ని షేర్స్ వచ్చాయి ఇవన్నీ ట్రాక్ చేస్తుంది కదా! గూగుల్ ఈజ్ బేసికలీ డూయింగ్ వాట్ ఎనీ పర్సన్ వుడ్ డూ. మనం అప్లై చేసాం ఎక్కడైనాను అంటే మనకి వెనకాతలు వచ్చి వెతుకుతారు కదా! ఆహా! వీడేం వర్క్ చేశాడు? ఎక్కడుంది? మనం ఇండియన్స్ ప్రైమరీగా మొదటి నుంచి మనం ఏం చేసేవాళ్ళం అంటే జనరల్‌గా మాట్లాడుతున్నాను బికాజ్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ ఆఫ్ కోర్స్ కానీ వి టేక్ మోర్ దాన్ వి గివ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. అంటే మనం ఎక్కడైనా సరే ఫ్రీగా ఇప్పుడు అది వాడుకుంటాం. వి డు నాట్ కాంట్రిబ్యూట్ పాజిటివ్‌లీ టు ది కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి మనం వెనక్కి ఇవ్వడం అన్నది నార్మల్‌గా చాలా తక్కువ చేస్తాము అనే ఒక ఇది ఉంది. అండ్ అది ఇప్పటికి కూడా నిజమే. అయితే పర్సనల్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రం ఒక కమ్యూనిటీలో అథారిటీ అలా బిల్డ్ అవ్వదు. వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ, బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రిఫరబ్లీ దానికి సూటబుల్గా ఉన్న కమ్యూనిటీకి ఒక మోడరేటర్ స్థాయికి చేరి గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. ఫోరమ్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఫోరమ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నాకు తెలిసి మెడికల్గా మీ వాళ్ళు మాట్లాడుకునే కొన్ని ఫోరమ్స్ ఉండే ఉంటాయి కదా! ఏమీ లేకపోతే మన తాలూకా సబ్సెక్షన్ ఆన్ రెడ్డిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్. మన సోషల్ మీడియా ట్విట్టర్ తాలూకా ప్రొఫైల్ అవ్వచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆబ్వియస్లీ అన్నిటికీ కూడా ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ ఎ జంక్షన్. సో, అక్కడి నుంచి మిగిలినవన్నీ వెళ్తాయి కాబట్టి
లింక్డ్ఇన్లో కూడా ఉత్తిగానే ఏదో కనెక్షన్స్కి రిక్వెస్ట్లు పంపించేసుకోవడం కాకుండా మన ప్రొఫైల్ షుడ్ లుక్ అథారిటేటివ్. ఎందుకంటే వీఆర్ నాట్ గెటింగ్ వర్క్ షోయింగ్ అ కంపెనీస్ నేమ్ కదా, మనమే కంపెనీ. తర్వాత ఇంకొకటి, మన ఫేస్ మనం పెట్టాం. వీ డు నాట్ లైక్ టు పుట్ అవర్ ఫేస్ టు అ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్. అంటే ట్విట్టర్లో లాగా అనానిమస్గా బతికేద్దాం మొత్తం అందరితోటి అంటే ఇక్కడ జరగదు అది. సో వీఆర్ అవర్ ఓన్ బ్రాండ్ కదా, మన బ్రాండ్ మనం బిల్డ్ చేసుకోవడం అనడానికి దట్ ఈస్ అవర్ ఇన్వెస్ట్మెంట్. మనం ఏం ఆఫీస్ కట్టట్లేదు, దాంట్ లోపల మనం కుర్చీలు పెట్టట్లేదు, సర్వర్లు కొనట్లేదు. మన పర్సనల్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం కోసం, ఇందాక మీరు ఒక మాట అన్నారు అప్ స్కిల్లింగ్ కోసం, దేర్ ఆర్ ఇనఫ్ కోర్సెస్ అవైలబుల్ ఆన్లైన్. ఏదో తూతు మంత్రంగాను మన వాళ్ళు కోవిడ్లో 3 నెలలు ఉన్నప్పుడు మాకు రెజ్యూమేలు వస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్లో నేను 9 సర్టిఫికేషన్లు చేసానండి. ఎలా చేసావు అంటే ఎండింగ్లో గూగుల్ చూసి ఎగ్జామ్ ఆన్లైన్ రాసేసావా అంటే ఏదో భయంకరంగా అనమాట. ఏది చేసినా మనం ఏమిటి చేస్తామంటే పట్టేస్తాం దాన్ని మనం. ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ థింగ్. ఆన్లైన్లో మనకు ఆ ఆప్షన్ లేదండి. ఇట్ ఈస్ థింక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ యాజ్ అ ప్రాపర్ ప్రొఫెషనల్. ఒక డాక్టర్ ఉన్నారు, నేను ఎప్పుడో ఎండీ చేశానండి అంటే ఎలా వర్కౌట్ అవుతుందండి ఆయనకి? దే హ్యావ్ టు కీప్ అప్స్కిల్లింగ్ దెమ్సెల్వ్స్ కదా. ద బెస్ట్ డాక్టర్స్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ అప్స్కిల్లింగ్ దెమ్సెల్వ్స్. ఫార్మా ఇండస్ట్రీ ఉంది, రైటర్స్ ఉన్నారు, ఫోటోగ్రఫర్స్ ఉన్నారు. ఈ గిగ్ ప్రోడక్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడాను దే హ్యావ్ టు కీప్ ఇన్వెస్టింగ్ ఆన్ టు దెమ్సెల్వ్స్ కదా. ఉత్తిగా ఏదో ఫ్రీగా మనకి ఖాన్ అకాడమీలో ఉన్న 2 కోర్సులు చేశాను కదా అంటే సరిపోదు. సో సమ్ పోర్షన్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్. మీకు ఒక తమాషైన విషయం చెప్తాను చూడండి. ప్రొఫెషనల్స్కి మన ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ లాలోని ఒక వేరే సెక్షన్ ఉంది. ఆల్ ప్రొఫెషనల్స్కి మనం 50% ఆఫ్ అవర్ ఇన్కమ్ చూపిస్తే ఆడిట్ అక్కర్లే. అంటే మనం టోటల్ ఇన్కమ్ మనం ఈ సంవత్సరం 25 లక్షలు సంపాదించాము, అందులోని 12.5 lakhs నా ప్రాఫిట్ అని కానీ చూపిస్తే ఆడిట్ అక్కర్లే. అంటే ద గవర్నమెంట్ ఆల్సో నోస్ దట్ ఓకే 50% వరకు దే విల్ హ్యావ్ ఎక్స్పెన్సెస్ బికాస్ యు ఆర్ ఎ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్. నీ ఆఫీసు ఇవన్నీ ఉంటాయి, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ సో ఓన్లీ ద 12.5 lakhs will be taxable. అంతే. అంటే డైరెక్ట్గా 50% అందరికి, డాక్టర్లకు అవ్వచ్చు, ఎనీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్కి, ఎనీ ప్రొఫెషనల్కి అది స్టాండర్డ్ లా అది. అంటే వాళ్ళకి తెలుసు దట్ ఓకే దేర్ విల్ బీ ఎక్స్పెన్సెస్, దీనికి మీరు కష్టపడకండి, మాకు చూపించకండి, 50% మీకు వదిలేసాం. మన వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకొని నిజంగానే దాన్ని మన మీద మనం ఖర్చు పెట్టుకుంటూ ప్రొఫైల్లో సార్ గూగులే మనకు మళ్ళీ ఎగ్జాంపుల్ అండి. వెబ్సైట్ ఎప్పుడో తయారు చేసింది, క్యాక్ పెట్టించిన వెబ్సైట్ ఉన్నా కూడాను అలా పేజ్ ర్యాంకుల్లో వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎక్స్ట్రాడినరీ వెబ్సైట్ అవ్వచ్చు, అప్డేట్ చేయకపోతే గూగుల్ చూపించదు ఫస్ట్ పేజ్లో. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ. మనని మనం కాన్స్టెంట్గా దేర్ హ్యాస్ టు బి సంథింగ్ న్యూ ఆన్ అవర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. మన తాలూకా వేరెవర్ మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటున్న ప్లేసెస్లో, అప్ వర్క్ లాంటి ప్రొఫైల్లో అవ్వచ్చు. కీప్ గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. ప్రైమరీగా అది బిల్డింగ్, మెయింటైనింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు అ నెట్వర్క్. లాస్ట్ థింగ్ ఏంటంటే మన పర్సనల్ వర్త్ అన్నది మనం ఎప్పటికప్పుడు గేజ్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఇట్ ఈస్ నాట్ హౌ డు యూ డిఫైన్ హౌ మచ్ యూ వాంట్ టు బిడ్ ఫర్ ఎ ప్రోడక్ట్. మనం స్టాండర్డ్గా మన వాళ్ళు దే లూజ్ అవుట్ సేయింగ్ దట్ మీరు ఎంత ఇస్తా పర్వాలేదండి నాకు అని చెప్పి, రాంగ్ ఆన్సర్ అది. సో మనకు మనం వీ షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. ఇప్పుడు లాయర్ ఎలాగైతే వెళ్ళేసరికి హైకోర్టు అయితే నాకు సిట్టింగ్కి ఎంత కావాలి అని అడుగుతాడు కదా ఆయన. అది నిజం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి దే హ్యావ్ అ ఫీ కదా, దే సెట్ దట్ ఫీ బేస్డ్ ఆన్ అది మనకు కావాలి కదండి. మనకు మనం వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ వాల్యూ కదా, వాట్ ద టేబుల్ అని. అదే మామూలుగా మార్కెటింగ్లో కూడా ప్రైసింగ్ మోడల్స్, వాల్యూ బేస్డ్ ప్రైసింగ్ అనేది ఉంటుంది కదా. యూ షుడ్, ఇఫ్ యూ కన్విన్స్ ద క్లయింట్ దట్ because of the work I do, I'm doing for you, you're going to get a cost saving of so much, or improved profit of so much, or whatever. That's the value I'm giving to you, and I'm going to charge you a little less than that అనేది. అలాగే if that guy is going to outsource it to somebody, give that same work to somebody else, how much he'll pay for it అనే ఆ విషయం మనకు తెలియాలి. అప్పుడే మనం వెళ్ళి చెప్పొచ్చు ఎదర్ ఫర్ దట్ సేమ్ ప్రైస్ పాయింట్ ఆర్ మేబీ కొంచెం తక్కువకైనా నేను చేయగలను చెప్పేసి. అవునండి. ఇప్పుడు సెలబ్రిటీ ఒక ట్వీట్ కోసం ఎంత ఛార్జ్ చేశారు అని మనం గోల్ పెడతాం కదా, ఆ ట్వీట్ తాలూకా వాల్యూ వాళ్ళకి తెలియకపోతే ఎలా ఛార్జ్ చేస్తారు? మన రిహానా ఎగ్జాంపుల్ దానికి. సమ్మరైజ్ చేస్తే కనుక, ఫస్ట్లీ ఆబ్వియస్లీ యూ నాట్ గోయింగ్ టు గో అండ్ you should not try to basically go and set up a shop and then look for clients or whatever. First you Correct. build your own personal profile, your personal brand, your personal credibility,
డూ దట్ వర్క్, get some work, and when you think now you can scale up, then you can even hire others and scale up. అదే చెబుతుంది మీరు. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. అలా వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ వర్క్ పెరుగుతుంది, మనకొస్తుంది. మీ దాంట్లో సెకండ్ ఫేజ్ ఛాలెంజెస్ అన్నారు మీరు. అదర్ హాఫ్ ఆఫ్ యువర్ క్వెషన్‌లోని. అనుకున్నంత గ్లామరస్ కాని ఆస్పెక్ట్ ఇదేనండి. మిగిలిందంతా కూడాను ఇట్ సౌండ్స్ వెరీ నైస్ దట్ ఓహో! ఎక్కడో కూర్చోవచ్చు, మన ఊర్లో మనం వెళ్ళిపోవచ్చు, పొలం పక్కన కూర్చోవచ్చు. మనం ఫోటోలు చూస్తూ ఉంటాం కదా సోషల్ మీడియాలోని. దిస్ ఈజ్ మై వర్క్ ప్లేస్ ఫర్ టుడే అని చెప్పి తాటి చెట్టు కిందనే లేకపోతే ఏదో వేప చెట్టు కిందనే కూర్చొని ఉంటాడు. ఏదో పక్కన ఇది పెట్టుకొని చూసేసరికి అబ్బా! ఇదిరా జీవితం అంటే అనుకుంటాం. ది నాన్ గ్లామరస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మనకి ఇందాక దానికి ఫ్లిప్ సైడ్ వై వీఆర్ గుడ్ అట్ వర్కింగ్ ఇన్ ఆఫీసెస్ ఇస్ బికాస్ వీఆర్ నాట్ గుడ్ పర్సనల్ మోటివేటర్స్. మనకి అవర్ మోటివేషన్ కీప్స్ ఫ్లాగింగ్ వెరీ ఫాస్ట్. చాలా తొందరగా మనం డిమోటివేట్ అయిపోతాం. అంటే ఒక పక్క నుంచి అలాగా మనకి షంటుతుండాలి ఎవడో ఒకటి టైప్లోనే మనం మొదటి నుంచి ఎదిగాం కదా. చిన్నప్పుడు చదువు 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 అని అమ్మ నాన్నలు చెప్పిన రోజుల దగ్గర మొదలెట్టుకొని మనకి అదే అలవాటైంది. దట్ మనకి మనం వాట్ మోటివేట్ అని కూడా కాదు, వాట్ ఇన్స్పైర్స్ అస్. గిగ్ ఎకానమీ వల్ల అంటే గిగ్ వర్క్లో వచ్చిన అదృష్టం ఏంటి, మనకు నచ్చిన పనికి మనం బిడ్ చేసుకోవచ్చు కదా. సో మనకు నచ్చిన పనికి బిడ్ చేసుకోవడం కొంత ఆటోమేటిక్గా దాంట్లోంచి ఇన్స్పిరేషన్ డిరైవ్ చేస్తాం మనం. అంటే ఇష్టం లేని పని చెయ్యట్లేదు కాబట్టి. ఇష్టం లేని పని గిగ్లో చేసినంత దరిద్రం ఎక్కడా లేదు ప్రపంచంలో. ఎందుకంటే ఇట్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అది దేర్ ఇస్ నథింగ్ టు మోటివేట్ అవర్ క్వాలిటీ. అంటే ఇప్పుడు వర్క్ కోడింగ్ సరదా లేదు సార్, కాకపోతే మనకు వచ్చింది కోడింగే. ఇంట్లో కూర్చొని కోడింగ్ చేస్తానంటాడు. ఏమిటి ఉంటుంది ప్రోడక్ట్లో క్వాలిటీ 4 రోజుల తర్వాత? ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ రిపిటేటివ్ వర్క్ కదండి. ఇంట్లో కూర్చున్నా కూడా ఎక్కడ కూర్చున్నా మనకి వీఆర్ గుడ్ అట్ సంథింగ్ అని మనం తేల్చాక అదే వర్క్ మనకు వస్తూ ఉంటుంది కదా కాన్స్టెంట్గా. వీఆర్ వెరీ గుడ్ అట్ లెట్స్ ఏ ఫోటో ఎడిటింగ్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాను. అబ్బాయి ఫోటోలో వీడు కేక అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాను. ఇన్ని తీశాను ఇంతమందితోటి, ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నాను. నాకేం వర్క్ వస్తుంది? అదే వర్క్ వస్తుందిగా. నాకు ఫోటో ఎడిటింగ్ వర్కే వస్తుందిగా. నాకు బోర్ కొట్టిందిరా అంటే ఇన్నాళ్ళ పాటు చేసిన పని అంతా కూడాను పోలే. అయితే ఏంటి, ఉద్యోగంలో మాత్రం రోజు ఏమైనా ఎంటర్టైన్మెంట్ వస్తుందండి మనకి? రోజు అదే వర్కే వస్తుంది కదా. మనం హైర్ చేసుకున్న తర్వాత రోజు ఇవాళ నువ్వు ఎక్కడ పని చేయాలి ఇక్కడ చేయాలి అనరు కదా. కానీ ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటి అంటే, ఇప్పుడు అమెరికాలో ఊబర్ డ్రైవర్లు చాలామంది ఉద్యోగం చేస్తూ ఇంటికి వెళ్తున్నప్పుడు ఊబర్ ఆన్ చేసుకుంటారు చూశారు. వెళ్ళి ఆ గంట సేపటికి అలాగా ఊబర్ ఆన్ చేసి సరదాగా పని చేసి 2 గంటలు వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ వెనక్కి. అలాగా యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ ప్రొఫైల్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం కదా. ఇక్కడ మనకు ఆ అదృష్టం ఉంది కదా. దట్ ప్రొఫైల్ యూ కెన్ సెట్ టు బిజీ, లేదా ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ వర్క్ ఎట్ ద మూమెంట్ అని చెప్పొచ్చు. కంపెనీ పరంగా అవ్వచ్చు. ప్రొడక్టివిటీ లెవెల్ సస్టైన్ చేయడం ఇస్ నాట్ వెరీ ఈజీ అండి. బికాస్ గిగ్ అనేసరికి ఇప్పుడు సినిమా మనకి వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ సార్. ఈ ఒక్క పెళ్ళి నేను బాగా తీయలేదండి సారీ అని చెప్తే ఊరుకుంటామా మనం? అంటే ఈ ఒక్క పెళ్ళి అంటే మనకి జీవితంలో జరిగిన పెళ్ళి అది ఒకటే, అదే వాడు తగలెట్టేస్తే అలాగా. ఎవ్రీ గిగ్ హ్యాస్ టు బి ఎక్సలెంట్. ఇప్పుడు ఒక మ్యూజిక్ పర్ఫార్మర్ ఉన్నాడు, నేను రోజు బాగా వాయించాను భయ్యా, ఇవాళ ఒక్కరోజే నేను తగలెట్టేసాను ఏమనుకోకంటే, అదేమిటి అలాగా గిగ్లో అని. దట్ ఈస్ ద రీజన్ ఫర్ గెటింగ్ పెయిడ్ మోర్ కదా. మీరు చెప్పేది ఏంటంటే అది కేవలం అది గిగ్ వర్క్ అని చెప్పేసి దాన్ని కొంచెం చులకనగానే తక్కువ చూపు చూసి ఏం చేసినా నడిచిపోద్దులే అంటే కనుక కుదరదు. అది యూ హ్యావ్ టు బి రియల్లీ ఎట్ యువర్ బెస్ట్. ఎవ్రీ డే ఇస్ న్యూ క్లయింట్ కదా. ఎవ్రీ డే ఇస్ న్యూ క్లయింట్. మాకు ఆన్ యావరేజ్ మా కంపెనీలో రోజుకి లెట్సే మాకు ఒక 50 ఆర్డర్లు వచ్చాయి అనుకోండి. ఆ 50 ఆర్డర్లో ఉన్న 50 మంది క్లయింట్లకి ఒకటే కదా పాపం వాడి జీవితంలో పెట్టిన ఆర్డర్ అదే. సో అంటే ఎంత వర్క్ పికప్ చేసినా కూడాను ఎవ్రీ లిటిల్ టికెట్ హ్యాస్ టు బి ఎక్సలెంట్. దెర్ ఇస్ నో ఆప్షన్. సో అంత ప్రొడక్టివిటీ లెవెల్ మెయింటైన్ చేయాలి. అందుకే డబ్బులు వస్తున్నాయండి. ఇప్పుడు నార్మల్గా ఫుల్ టైం హైర్ చేసుకుంటే 10,000 వచ్చినదాన్ని మనకి ఒక గిగ్కి 10,000 ఎందుకు ఇస్తున్నాడు వాడు? దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ కదా. సో అది ఆ మోటివేట్ చేసుకోగలగడం, ఇన్స్పైర్ అవ్వగలగడం, దానికి కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే బికాజ్ యూ కీప్ అప్లిఫ్టింగ్ యువర్ సెల్ఫ్ కదా. ఒక కమ్యూనిటీలోని ఆఫీస్లో అయితే బాసు, కోవర్కర్స్, వర్క్ ఎన్వైరన్మెంట్ అంతా ఉంది కాబట్టి దట్ కాంట్రిబ్యూట్స్. ఇక్కడ ఎవరు లేరు కదా. సో ఇట్ కీప్స్ ఫ్లాగింగ్. సమ్ డేస్ యువర్ మోటివేషన్ లెవెల్ కీప్స్ కమింగ్ డౌన్. ఎస్పెషల్లీ ఇలాంటి రోజుల్లోనే మనం గత సంవత్సరం నుంచి అలవాటు పడిపోయిన వర్క్ ఎట్ హోమ్కి అంత ఈజీ కాదు కదా. వీ విల్ హ్యావ్ బ్యాడ్ డేస్. బట్ ఆ రోజు వచ్చిన గిగ్కి బ్యాడ్ డే లేదుగా.
సో దానికి ఆన్లైన్లోనే ఉన్నాయి ఇవన్నీ, మనం చెప్పడం అక్కర్లేదు. హౌ టు గెట్ బెటర్ ఎట్ గిగ్ వర్క్ అంటే గూగుల్లో తొక్క తీసేస్తుంది. 100 సైట్లు ఇన్ఫోగ్రాఫిక్స్తో వచ్చేస్తాయి. అందరూ చెప్పే విషయాలే, రైటర్స్కి నార్మల్గా చెప్పేవి మనకు అందరికీ వర్తిస్తాయి. అవి ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, ఒక కామన్ ప్లేస్లో అనడం కానీ, అలాంటివన్నీ, దోస్ థింగ్స్ ఐఎమ్ ష్యూర్ ఎనీవన్ హూ వాంట్స్ టు గెట్ బెటర్ విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇట్ ఇస్ నాట్, బికాస్ ఇందులో ప్రైమరీగా నో వన్ విల్ ఫిగర్ ఎనీథింగ్ అవుట్ ఫర్ అస్ కదా, వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అవర్ సెల్వ్స్. రైట్ రైట్ వెరీ గుడ్. సో ఇది మనం జస్ట్ అలా పైన స్కిమ్ చేసాం, బట్ హోప్ఫుల్లీ వీ డిడ్ టచ్ అప్ ఆన్ సమ్ పాయింట్స్ విచ్ సమ్ పీపుల్ విల్ ఫైండ్ యూస్ఫుల్. ఓకే అయితే థ్యాంక్ యూ సార్, వాజ్ అ ప్లెజర్ అండి. మంచి టాపిక్ ఇవాళ మీరు తీసుకురావడం, టైం ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ కమింగ్ అప్ విత్ గ్రేట్ పాడ్కాస్ట్స్.